జనసేన పార్టీకి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు క్యూ కడుతున్నారు. ఇది చిన్న విషయమే కావచ్చు, చాలా మంది చెప్పుకుంటున్నారు, బయటకు వస్తున్నారు, ఆ పార్టీకి వెళ్తున్నారేమో అని. కానీ కొన్ని జిల్లాలనే తుడిచిపెట్టుకునేలా పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలు పన్నుతున్నారని మనం ఒక వీడియో చేసాం. దానికి దగ్గరికి వచ్చే ముహూర్తం కూడా పెట్టేశారు. కంప్లీట్ గా ఈ నెల ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి పార్టీ తీర్థం పుచ్చుకునే వాళ్ళకు ఒక బలమైనటువంటి బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కూడా అనుకున్నట్టుగా తెలిసింది. అంతేకాకుండా ముఖ్యంగా మాజీ మంత్రి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలోనే ఫిబ్రవరి 5వ తారీఖున ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని అందులోనే చాలా భారీగా అటు ఒంగోలు, ప్రకాశం జిల్లా నుంచి మొదలు పెడితే రాయలసీమ వరకు కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి బలమైన కేడర్ నాయకులందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అవబోతున్నారట. ఇంకా వైఎస్ఆర్సీపీకి ఎలా బలం తగ్గిపోతుంది, రోజు రోజుకి క్షీణించిపోతున్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మొన్నటికి మొన్న విజయసాయి రెడ్డి గారు బయటకు వస్తే అంతకుముందు చాలా మంది నాయకులు వచ్చారు. బాలినేని గారు కూడా అక్కడి నుంచి వచ్చిన వ్యక్తే. నిన్నటికి నిన్న ఇప్పుడు రేపో మాపో ఆయన కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా, ఆ పార్టీకి చాలా బలమైన వ్యక్తిగా, ఆ కుటుంబానికి కూడా చాలా బలమైన వెన్నెముకగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కూడా కేసులు పడటం, ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారు అని చెప్పి జరుగుతున్నటువంటి ఇవి కూడా చూస్తున్నాం. సో డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ అనే పార్టీని ఆంధ్రప్రదేశ్లో కోకటి వేళ్లతో సహా తీసేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. అంటే కంప్లీట్ గా ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు ఉండేలా కూడా ఆ పార్టీలో కనిపించట్లేదు. ఎందుకంటే నెంబర్ 1, నెంబర్ 2గా ఉండేటువంటి పార్టీలో నెంబర్ 2నే బయటకు వచ్చేస్తే ఆయన సీఎం ఇక ఈయన జీవితంలో అవ్వడు అని బలంగా నమ్మి మరి బయటకు వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి ఆయన వ్యవసాయం చేసుకుంటాను అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలు ఎలా ఉన్నాయో ఆలోచించండి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు టార్గెట్ చేసి ఆయన వ్యక్తిగతంగా ఆయన పార్టీని కానీ అన్ని విధాలుగా కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూసిన, ఆయన ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలని చూసిన అప్పుడు పని అవ్వలేదేమో. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ అవకాశం వచ్చింది. రివెంజ్ అని అనలేం, కానీ అది కర్మ సిద్ధాంతం ఏమో తెలియదు, కానీ నిజంగా అది జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో, పవన్ కళ్యాణ్ గారి రూపంలో బయట మనకు కనిపిస్తా ఉంది. సో డెఫినెట్ గా వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ఎవరికి వారు అన్నట్టుగా మనకు తెలుసు రాజకీయాల్లో, కానీ ఒకరికి పార్టీని ఒకరు వ్యక్తిగతంగా తిట్టుకోవడం అనేది మనం ఈ ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన హయాంలోనే చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వాళ్ళని మాట అనకుండా, ఏదో అంటారు కదా, ప్రాణం తీయకుండా మనిషిలోని ఆ ఆత్మని బయటికి లాగేయటం, అంటే ఆ సోల్ని బయటికి లాగేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మనిషి మాత్రమే అక్కడ ఉన్నారు, కానీ ఆయనకు ఉన్నటువంటి ఏదైతే బలగం అంతా కూడా బయటికి పవన్ కళ్యాణ్ గారు ఒక్క కను సైగతో తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.